Hello viewers, welcome to my YouTube channel Journey to Job with Srikanth. Let's start our today's session on percentage. We are going to start class 6 today. Let's see our first question. If the duty on an article is reduced by 40% of its present rate, by how much percent must its consumption increase in order that the revenue remains unaltered? సో ఒక ఆర్టికల్ మీద డ్యూటీ రెడ్యూస్ చేశారు 40%. అప్పుడు దాని కన్జంప్షన్ ఎంత ఇంక్రీజ్ అవుతే రెవెన్యూ చేంజ్ కాకుండా ఉంటుంది. సో దిస్ ఈస్ ప్రొడక్ట్ స్టెబిలిటీ రూల్. ఓకే, అంటే ఇనిషియల్గా ఏ అండ్ బి ఉండే ప్రొడక్ట్ ఏబి, ఇప్పుడు ఏ ఆల్టర్ అయింది అంటే ఏ ఇంక్రీజ్ అయింది, అప్పుడు బి కూడా డిక్రీజ్ అవ్వాలి, అగైన్ ప్రొడక్ట్ ఏబి అవ్వాలి. సో దిస్ ఈస్ ద product stability rule. Okay, suppose revenue ni manam ఏమని రాయొచ్చు, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇంటూ కాస్ట్ అని రాయొచ్చు. సపోజ్ ఒక ఐటమ్కి ఇంత కాస్ట్ ఉంటే ఎన్ని ఐటమ్స్కి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది ఇది. అలానే ఇంకా ఏం రాయొచ్చు, సపోజ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సపోజ్ ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు కాస్ట్ డిక్రీజ్ అవ్వాలి. ఎందుకంటే రెవెన్యూ అంతే రావడానికి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇంక్రీజ్ అయితే కాస్ట్ డిక్రీజ్ అవ్వాలి. అలానే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ డిక్రీజ్ అయితే కాస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడే రెవెన్యూ సేమ్ అన్ఆల్టర్డ్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ సేమ్ థింగ్ మీన్స్ హియర్. ఇక్కడ 40% రెడ్యూస్ అయింది. 40% రెడ్యూస్ అవ్వడం అంటే 40% ఈజ్ వాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2/5. సో 40% వి నో 2/5. సో 5 అనేది 2 తగ్గి 3 అయింది. ఓకే, అగైన్ 5 అవ్వాలి అంటే 2 పెరగాలి, 3లో పెరగాలి ఇంటూ 100. దిస్ ఈజ్ సింప్లీ 66, 2/3%. సో దిస్ ఈజ్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆల్రెడీ సాల్వ్ చేసాం కూడా. Try to recall. Okay. Next, the average marks obtained in a class of 50 students is 70%. The average of first 25 is 60% and that of 24 is 80%. What is the marks obtained by the last student? So ఇలాంటి క్వశ్చన్స్ బేసిక్గా యావరేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవి. ఈ యావరేజ్ టాపిక్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం, బట్ లెట్స్ డిస్కస్ దిస్ క్వశ్చన్ హియర్. టోటల్ 50 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ పర్సంటేజ్ 70. అందులో 50 స్టూడెంట్స్లో ఫస్ట్ 25 స్టూడెంట్స్ ఒకరు ఉన్నారు ఒక బ్యాచ్, తర్వాత ఒక బ్యాచ్ 24 స్టూడెంట్స్ ఉన్నారు, ఒక్క స్టూడెంట్ సపరేట్ ఉన్నాడు. సో ఇప్పుడు ఈ 25 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 60% అండ్ 24 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 80%. ఓకే, సో ఇక్కడ ఈ ఒక్క పర్సన్ యొక్క మార్క్స్ ఎంత పర్సంటేజ్ వస్తే 50 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 70%కి ఈక్వల్. అంటే బేసిక్గా దీన్ని చేయాలంటే ఎలా చేస్తామంటే 50 × 70% అంటే దిస్ ఈజ్ 3500 అనుకోండి, 3500 మార్క్స్ అనుకోండి. 70% 70 మార్క్స్ అనుకుందాం. 50 స్టూడెంట్స్కి యావరేజ్గా 70 మార్క్స్ వచ్చాయి. సో టోటల్ మార్క్స్ 3500. అండ్ ఇక్కడ 25 స్టూడెంట్స్కి 60 వచ్చాయంటే దిస్ ఈస్ 1500 మార్క్స్. ఇక్కడ 24 × 80 వచ్చాయంటే 8 2 జా 160 అండ్ 8 4 జా 32. సో దిస్ ఈస్ 1920 మార్క్స్ వచ్చాయి. ఓకే, ఇక్కడ యాడ్ చేస్తే కనుక 3420 మార్క్స్ వచ్చాయి. 1500 కూడా యాడ్ చేస్తే 3420 మార్క్స్ వచ్చాయి. సో ఇంకెంత మార్క్స్ రావాలి, డిఫరెన్స్ ఎంత, 3500కి 3420కి 80 మార్క్స్. సో 80 మార్క్స్ అనేది ఒక్క పర్సన్కి వస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ డూయింగ్, బట్ దీన్ని షార్ట్కట్ వేలో చేయడం ఎలాగా, లెట్స్ సీ. ఇంత పెద్ద క్యాలిక్యులేషన్స్ మనం చేయలేం, అప్పుడు దీన్ని షార్ట్కట్ వేలో ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు 70% యావరేజ్ కాబట్టి 80%ని 70% + 10%గా రాయొచ్చు.
ఆర్ మార్క్స్ అనుకోండి, పర్సంటేజ్ సింప్లీ ఇగ్నోర్ ద పర్సంటేజ్ హియర్. మార్క్స్ అనుకోండి 70 మార్క్స్ ప్లస్ 10 మార్క్స్. ఇక్కడ 70 మార్క్స్ మైనస్ 10 మార్క్స్. ఓకే, సో ఇప్పుడు ఈ 70 అనేది ఓకే, 25 స్టూడెంట్స్కి 70 యావరేజ్గా ఉన్నప్పుడు నో చేంజ్, యావరేజ్లో ఎలాంటి చేంజ్ లేదు అంతే. బట్ 10 తక్కువ వచ్చింది, సో 10 తక్కువ చేస్తేనే అది వస్తుంది. కాబట్టి ఇక్కడ మొత్తం 250 మార్క్స్ లెస్ ఉన్నాయి. అంటే వీళ్ళు యావరేజ్ని మీట్ అవ్వడానికి ప్రతి ఒక్క స్టూడెంట్కి 70 రావాలి. కాకపోతే ప్రతి ఒక్క స్టూడెంట్కి 60 మార్క్సే వచ్చాయి. అంటే వీళ్ళు యావరేజ్ అంటే యావరేజ్ ఏదైతే సమ్ ఉంటుందో, టోటల్ సమ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ కదా. సో ఇప్పుడు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్లో వీళ్ళు 250 తక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఓకే, వీళ్ళు 10 ఎక్కువ అంటే 70కి 70 కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అడిషనల్గా వీళ్ళు ఒక్కొక్కరు 10 మార్క్స్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే 240 మార్క్స్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు 250 మార్క్స్ తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ సమ్కి, అండ్ వీళ్ళు 240 మార్క్స్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఇదే సమ్కి. సో నెట్ ఎఫెక్ట్ ఏంటి? నెట్ ఎఫెక్ట్ -10. సో ఒక 10 మార్క్స్ తక్కువే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇతను కూడా యావరేజ్ 70 ఉండాలంటే 70 మార్క్స్ రావాలి, ప్లస్ వీళ్ళు నెట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో 10 మార్క్స్ తక్కువగా చేస్తున్నారు కదా, ఆ 10ని కూడా ఇతను తీసుకొని రావాలి. అప్పుడే ఈ యావరేజ్ సాటిస్ఫై అయిపోతుంది. సో సింపుల్, ఎంత సింపుల్లో చూడండి. ఇక్కడ 70ని 70 - 10గా రాసాము. 70 ఓకే, 70 కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఓకే, బట్ -10 తక్కువగా చేస్తున్నారు. సో 250 టోటల్గా వీళ్ళు సమ్కి తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ 240 సమ్కి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. నెట్ ఎఫెక్ట్ -10 తక్కువే కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఆ -10 ఇతను పట్టుకొని రావాలి. సో 70 పట్టుకొని వస్తాడు, ఈ 70 ఖచ్చితంగా రావాల్సిందే, ప్లస్ 10 మార్క్స్ అడిషనల్గా పట్టుకొని వస్తే 80 మార్క్స్. సో 80% ఈజ్ ద ఆన్సర్ హియర్. ఓకే, మీకు డౌట్ ఏమైనా ఉంటే మళ్ళీ పాస్ చేసి మళ్ళీ ఫార్వర్డ్ చేసి చూడండి, యూ విల్ గెట్ క్లారిటీ. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. యావరేజ్లో ఆల్మోస్ట్ ఇదే కాన్సెప్ట్ మీద, ఇదే షార్ట్ కట్స్ మీద వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A number is increased by 20% and then it is decreased by 10%. Find the net increase or decrease percent. See, మనకి x + y + xy/100 ఫార్ములా ఉంది. దాన్ని యూజ్ చేస్తే ఏమవుతుంది, 20 ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్, -10 ఇది మైనస్, ఎందుకంటే ఒకటి y అనేది మైనస్ వస్తుంది కాబట్టి. సో 20 × 10/100. 21 × 25 = 5 1 = 5 2 = సో 20 - 10 10 -2 కాబట్టి 8%. సింపుల్గా ఇక్కడ 20% 10% కాబట్టి మనం ఇలా చేసాం. 8% ఆన్సర్. పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇంక్రీజు. ఒకవేళ సపోజ్ 35% ఇంక్రీజు అయ్యింది ఫస్ట్, తర్వాత సపోజ్ 35% ఇంక్రీజ్ అయింది, తర్వాత 15% డిక్రీజ్ అయింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి రా బాబు అంటే ఎలా చేస్తారు? 35% అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, 35/100. సో 5 7 = 520. సో దిస్ రేషియో ఈజ్ 7/20. సో మీన్స్ 20 అనేది 27 అయింది 35% ఇంక్రీజ్ అయినప్పుడు. 15% అంటే వీ నో 15/100 కాబట్టి దిస్ ఈజ్ 520 3/20. సో 20 అనేది 17 అయింది. ఓకే, సో ఇక్కడ 20 × 20 400. ఇనిషియల్గా ఇట్లా ఉన్న నెంబరు 27 × 17. సో 270, 27 × 10 270, అండ్ 20 × 7 140, 7 × 7 49. సో దిస్ ఈజ్ 300, 410 459 అయింది. సో 459 ఇక్కడ వచ్చింది. ఇక్కడ 59 ఇంక్రీజ్ అయింది 400లో × 100. 100 1 = 100 4 = సో 4తో చేస్తే 4 1 = 4 4 4 = 16 3 0 4 7 = 28 4 5. సో 14.75% అనేది ఇంక్రీజ్ అయింది ఓవరాల్గా. ఇలా చేయాలి. ఒకవేళ ఇక్కడనే దీన్నే కనుక ఇలా చేస్తే 35 - 15 - 35 × 15/100. సో ఇలా చేస్తే ఇలా యూ హ్యావ్ టు డూ ఆల్ దిస్ క్యాలిక్యులేషన్ సేమ్ థింగ్. ఇది షార్ట్ కట్ వే. దిస్ ఈజ్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ దిస్ మెథడ్ హియర్. ఈ వేని మనం చాలా చోట్ల యూజ్ చేస్తాం. ఓకే,
I want to explain this shortcut here. యాక్చువల్గా బేసిక్ ఫార్ములా ఇది, బట్ ఒకవేళ 3 వాల్యూస్ ఉంటే, సపోజ్ 2 వాల్యూస్ ఉన్నాయి, 2 వాల్యూస్ ఉన్నప్పుడు మనం సింపుల్గా ఈ ఫార్ములా యూజ్ చేసాము. 3 వాల్యూస్ ఉంటే కూడా ఈ ఫార్ములా ఉంది, బట్ అది మీరు గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ సపోజ్ ఒక నెంబర్ ఉంది, ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయింది, తర్వాత 20% డిక్రీజ్ అయింది, తర్వాత 25% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఈ నెంబర్ నెట్ ఎఫెక్ట్ ఏమవుతుంది? సో 10% అంటే 1/10, 20% అంటే 1/5, 25% అంటే 1/4. 10% ఇంక్రీజ్ అయింది కాబట్టి 10 11 అయింది, 20% డిక్రీజ్ అయింది కాబట్టి 5 4 అయింది, అండ్ 25% ఇంక్రీజ్ అయింది కాబట్టి 4 అగైన్ 5 అయింది. సో ఇక్కడ సి ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్. సో అగైన్ 10 11 అయింది కాబట్టి 1 పెరిగింది, 10లో పెరిగింది, ఇంటూ 100, ఇది 10% ఇంక్రీజ్. ఓకే, అలా కాకుండా ఇక్కడ 25, ఇది 20% డిక్రీజ్ అండ్ 25% ఇంక్రీజ్ యాక్చువల్లీ క్యాన్సల్ అవుట్ అవుద్ది. సో 10% ఇంక్రీజ్, దిస్ ఇస్ వీ గాట్ హియర్. బట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ హియర్, ఇలా 3 times లేదంటే నెక్స్ట్ టైం ఇంకా సపోజ్ 50% డిక్రీజ్ అయింది, అప్పుడు ఎలా ఇస్తారు? 50% అంటే 1/2. సో 2 అనేది 1 అయింది, జస్ట్ యాడ్ హియర్, మల్టిప్లై విత్ 2. ఓకే, లైక్ దట్ యూ విల్ గెట్. సో ఇక్కడ 2, ఇక్కడ 1 కాబట్టి ఇది ఎట్లయినా క్యాన్సిల్ అయింది కాబట్టి ఇక్కడ 20, ఇక్కడ 11. సో 20 11 అయింది, ఎంత 9 తగ్గింది, 20లో తగ్గింది, ఇంటూ 100. 21 జా 20, 5 జా 9 into 5 45. సో 45% తగ్గింది, డిక్రీజ్ అయింది. ఓకే, సో ఇలా దిస్ ఈజ్ ద షార్ట్ కట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ నేను ఇంతకుముందు కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను అనుకుంటున్నాను, బట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇలా షార్ట్ కట్ యూజ్ చేసి మనం చాలా సాల్వ్ చేయొచ్చు పర్సంటేజ్లో ఇలాంటి క్వశ్చన్స్కి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ వాజ్ డిక్రీజ్డ్ బై 10% అండ్ అగైన్ రెడ్యూస్డ్ బై 10%. By what person should the price have been reduced once in order to produce the same effect as these two successive reductions? See, successive reductions ante we use this formula, we know xy by 100, ikkada x negative y negative, you will get the answer easily. See, -10 plus 10 into 10 by 100, this is 1, so -20 plus 1 -19, so 19% decrease. This is successive interest, net successive increase or decrease, this is net increase or decrease. సో ఈ రెండు సక్సెసివ్ డిక్రీజ్ చేసే వాళ్ళు ఒకటేసారి 19% డిక్రీజ్ చేస్తే సేమ్ ఎఫెక్ట్ ఇట్ విల్ ప్రొడ్యూస్. ఓకే, దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. బట్ దీన్ని ఈ మెథడ్లో కనుక మనం చేస్తే 10% అంటే వినో 1/10. సో 10 అనేది 9 అయింది, 10 అనేది అగైన్ 9 అయింది. సో దిస్ ఇస్ 10 into 10 100 అనేది 9 into 9 81. సో ఎంత తగ్గింది? 19 తగ్గింది, 100లో తగ్గింది, ఇంటూ 100. సో 100 gets cancelled, 19% decrease. So decrease అయింది, 181 అయింది. సో సేమ్ ఆన్సర్ యూ విల్ గెట్. బెటర్ యూజ్ దిస్ షార్ట్కట్ మెథడ్. ఓకే, దిస్ ఇస్ చాలా వెరీ ఇంపార్టెంట్. తర్వాత ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ రెడ్యూస్డ్ బై 25%, but the daily sale of the article is increased by 30%. The net effect on the daily sale receipts is. చెప్పాను నేను, రెవెన్యూ అంటే ఏంటి? ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఆర్టికల్ సాల్డ్. ఇక్కడ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 25% రెడ్యూస్ అయింది, అండ్ సేల్ మాత్రం 30% ఇంక్రీజ్ అయింది. అప్పుడు నెట్ ఎఫెక్ట్ ఏంటి అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 25% అంటే 1/4, 30% అంటే 3/10. సో 25% డిక్రీజ్ అయింది కాబట్టి 4 3 అయింది, 30% ఇంక్రీజ్ అయింది కాబట్టి 10 13 అయింది. సో దిస్ ఈస్ 10 into 4 40, 13 into 3 39. సో 1 తగ్గింది, 40లో తగ్గింది, ఇంటూ 100 కాబట్టి 20 into 2 20 into 5. సో 2 1 జా 2, 2.5 తగ్గింది, సో -2.5. సో 2.5 decrease. This is the answer. Okay, very easy question. Next, the price of an article was first increased by 10% and then again by 20%. If the last increased price be 33, the original price was what? So first ఒక ఆర్టికల్ని 10% అంటే 1/10, 20% అంటే 1/5.
సో 10 అనేది ఫస్ట్ 11గా ఇంక్రీజ్ చేశారు. తర్వాత అగైన్ 5 అనేది 6గా ఇంక్రీజ్ చేశారు. ఇక్కడ 2 3 జా 2 5 జా. సో దిస్ ఇస్ 5 into 5 25. దిస్ ఇస్ 33. సో ఇప్పుడు ఇంక్రీజ్డ్ ప్రైస్ 33 అంట. సో ఒరిజినల్ ప్రైస్ సింప్లీ 25 ఈజ్ ద ఆన్సర్. 25 is ఒరిజినల్ ప్రైస్, ఇంక్రీజ్డ్ ప్రైస్ 33. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ వెరీ ఈజీ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒరిజినల్ ప్రైస్, ఇది ఇంక్రీజ్ అయిన తర్వాత ప్రైస్. ఓకే, అండ్ దిస్ ఈజ్ అ కాన్సెప్ట్. మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ 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 ఇంక్రీజ్ ఎలా అయినా చేయొచ్చు అండ్ ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయింది, తర్వాత 20% ఇంక్రీజ్ అయింది, తర్వాత 30% ఇంక్రీజ్ అయింది, తర్వాత 40% డిక్రీజ్ అయింది. అప్పుడు ఎలా? యూ కెనాట్ యూస్ ఫార్ములా, యూ హ్యావ్ టు యూస్ దిస్ మెథడ్ ఓన్లీ. 10% ఇంక్రీజ్ అంటే 10 11 అయింది, 20% ఇంక్రీజ్ అంటే 5 6 అయింది, 30% ఇంక్రీజ్ అంటే 10 13 అయింది, 40% అంటే సింప్లీ 5 అనేది 3 అయింది. దిస్ 40% 2/5 తగ్గింది కాబట్టి 5 అనేది 3 అయింది. సో నెట్ ఎఫెక్ట్ అంటే సింప్లీ మల్టిప్లై, దట్స్ ఇట్. సో ఓకే, సో this is a useful shortcut. Learn. Okay, so next question. The numerator of a fraction is increased by 20% and denominator is decreased by 20%. The value of the fraction becomes 4/5. The original fraction is what? So this is very important type of questions. ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటి టైప్ గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ న్యూ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇక్కడ ఒక న్యూమరేటర్, ద న్యూమరేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్, ఒక ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ 20% ఇంక్రీజ్ చేశారు, డినామినేటర్నేమో 20% డిక్రీజ్ చేశారు. అలా చేసిన తర్వాత వచ్చిన ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది 4/5 అయింది. ఒరిజినల్ ఫ్రాక్షన్ ఏంటి? ఒరిజినల్ ఫ్రాక్షన్ రావడానికి గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చిన ఫ్రాక్షన్, ఫైనల్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దానికే మనం ఎఫెక్ట్ ఇక్కడ దీన్ని తీసుకొని రిఫరెన్స్గా చేయాలి. ఇక్కడ న్యూమరేటర్ 20% ఇంక్రీజ్ చేశారు అన్నాడు. 20% ఇంక్రీజ్ చేశారంటే అది ఏమైంది? 120% అయినట్టే కదా. బట్ అది న్యూమరేటర్లో కాదు, డినామినేటర్లో రాయండి. అండ్ డినామినేటర్ రెడ్యూస్డ్ బై 20% అంటే 100 - 20 దట్ ఈస్ 80% చేశారు. అది డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్లో ఎఫెక్ట్ రాయండి. దిస్ ఈజ్ ద ఆన్సర్, దట్స్ ఇట్. సో 4 1 జా 4, 30 జా 0 0 gets cancel. This is 8/15. So this is a simple answer and a shortcut. This is a shortcut, but I will explain how actually we got this. See, first of all ఒక ఫ్రాక్షన్ అన్నాడు, ఫ్రాక్షన్ a/b అనుకుందాం. ఓకే, దాంట్లో ఏంటి, న్యూమరేటర్ని 20% ఇంక్రీజ్ చేశాడంటే 120% వేసాడు. ఓకే, తర్వాత డినామినేటర్ని డిక్రీజ్ చేశాడు, 80% వేసాడు. ఓకే, 80% అయింది. ఇదేమో 120% న్యూమరేటర్ 120% ఇంక్రీజ్ చేస్తే ఇలా అయింది, దీన్ని 80% డిగ్రీ చేస్తే ఇలా అయింది. అప్పుడు 120a/80b కదా, 4/5 అంటే 4/5 అయింది కదా. ఇదే కదా 4/5 అయింది. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే a/b మనకు కావాలి కాబట్టి a/b ఇక్కడే ఉంటుంది. ఇక్కడ 4/5 ఇలానే ఉంచి 80 ఇక్కడ రాస్తాము, 120 ఇక్కడ రాస్తాము. Simply what I wrote here. Okay, this is a shortcut and this is how the shortcut derived. Okay, so understand, basically అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, I will explain this type of questions again if comes. Okay, very easy. న్యూమరేటర్లో ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని డినామినేటర్లో రాయాలి, డినామినేటర్లో ఏదైతే ఎఫెక్ట్ ఉందో దాన్ని న్యూమరేటర్లో రాయాలి ఇచ్చిన ఫ్రాక్షన్కి. అప్పుడు ఒరిజినల్ ఫ్రాక్షన్ వస్తుంది. దట్స్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ ద డినామినేటర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 5%, ద వాల్యూ ఆఫ్ ద న్యూ ఫ్రాక్షన్ బికమ్స్ 5/2. సో 5/2 ఇలానే ఉంచేసి ఇక్కడ ఏమంటున్నాడు, న్యూమరేటర్ ఇంక్రీజ్డ్ బై 20% కాబట్టి 120 అనేది డినామినేటర్లో రాద్దాం. తర్వాత డినామినేటర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 5% అంటే 95, అది న్యూమరేటర్లో రాద్దాం. దిస్ ఈజ్ ద వాల్యూ. సో హియర్ దిస్ ఈజ్ 5 1 జా 5 into 2 and 4 and that's it. So no more cuttings. 95/48. 95/48, this is the answer. Simple question, same thing. Previous question ఎలా ఉందో అదే క్వశ్చన్. ఓకే.
Next, the sum of two numbers is 520. If the bigger number is decreased by 4%, smaller number is increased by 12%, then the both numbers obtained are equal. The smaller number is what? See ఇక్కడ a ప్లస్ బి సమ్ము 520 అనుకుందాం. దాంట్లో ఏ అనేది గ్రేటర్ దాన్ బి, ఏ ఇస్ బిగ్గర్ నెంబర్, బి ఇస్ స్మాలర్ నెంబర్. ఇప్పుడు ఏని 4% డిక్రీజ్ చేశారు, అంటే 100% ఉన్న నెంబర్ని 4% డిక్రీజ్ చేస్తే మిగిలింది 96% కదా. సో 96% ఆఫ్ ఏ, ఓకే, అండ్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 12%, దెన్ ద నెంబర్స్ అప్టెండ్ ఆర్ ఈక్వల్. అండ్ స్మాలర్ నెంబర్ వచ్చేసి 112% వేశారు బి, ఈ రెండు ఈక్వల్ అన్నాడు. సో ఇక్కడ పర్సంటేజ్ గెట్స్ క్యాన్సిల్. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈస్ 4 into 24, this is 4 into 27, this is 27 by 24, 3 into 8, 3 into 9. So A and B ratio ఏంటి? 9/8. This is ఓకే 9/8. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు? స్మాలర్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. స్మాలర్ నెంబర్ ఏంటి? దిస్ ఈజ్ 17 కదా. 520 ఎలా అవుద్ది? సారీ, దిస్ ఈజ్ 28, సారీ 28, నాట్ 27. దట్స్ వై ఐ గాట్ రాంగ్ హియర్. దిస్ ఈజ్ 28, 24. సో 4 6 4 into 7. This is 7/6. A by B is 7/6. This is total 13 parts. 13 parts value 520 కాబట్టి స్మాలర్ నెంబర్ బి వాల్యూ 6 parts వాల్యూ ఎంత? సో 520/13 into 6. 13 1 జా 13 40 జా 40 into 6 240. అదే బిగ్గర్ నెంబర్ అడుగుంటే 40 into 7 280. ఓకే, సింపుల్ క్వశ్చన్. సి, టూ నెంబర్స్ యొక్క సమ్ము 520. దాంట్లో ఏ బిగ్, బి స్మాల్ నెంబర్ అనుకుందాం. ఈ బిగ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని 4% రెడ్యూస్ చేశారు. సో 96% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ స్మాల్ నెంబర్ని 12% ఇంక్రీజ్ చేశారు. సో 112% ఆఫ్ బి. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఏ బై బి రేషియో ఏమొచ్చింది? 7/6 వచ్చింది. 7/6 అంటే టోటల్ ఏ ప్లస్ బి ఎన్ని పార్ట్స్? 13 parts. సో 13 parts వాల్యూ 520 అయితే 1 part వాల్యూ 40. సో స్మాలర్ నెంబర్ వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి 40 into 6, దట్ ఈస్ 240. ఓకే, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 20%, దెన్ ఇంక్రీజ్డ్ బై 30% ఇఫ్ ద రిజల్టింగ్ ప్రైస్ ఈస్ 416. ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ వాట్? సో 20% అంటే వి నో 1/5, 30% అంటే 3/10. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 4 అయింది, తర్వాత 10 ఏమైంది? 13 అయింది. సో ఇక్కడ ఏమైంది? 2 2 జా 2 5 జా. సో 25 అనేది 26 అయింది. ఓకే, సో ఈ 26 వాల్యూ ఏదైతే ఉందో అది 416కి ఈక్వల్. సో 26తో డివైడ్ చేయండి సింపుల్గా. 13 into 2, 13 into 3, 13 into 2, 2 1 జా 2, 16 జా. సో 16. ఓకే, సో ఒరిజినల్ ప్రైస్ ఏంటి? ఇంటూ 16. So 25 into 16 is how much? 400. So 400 is the answer. 400 డైరెక్ట్ ఎలా చెప్పాను నేను? సింపుల్, 16 into 4/4 చేసా ఇంటూ 25. 4/4 చేయడం వల్ల ప్రాబ్లం ఏం లేదు కదా. 25 into 4 ఎంత? ఇది 100. అండ్ 4 1 జా 4, 4 జా, దిస్ ఈస్ 4. సో 400 కదా. దిస్ ఈస్ హౌ ఐ క్యాలిక్యులేటెడ్. ఓకే, నెక్స్ట్. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అండ్ ఇలాంటివి మీరు కూడా వైల్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఇవి ఇలా సింప్లిఫికేషన్ చేయడానికి ట్రై చేయండి. యూ విల్ బీ హ్యాబిచుయేటెడ్ టు ఇట్. ఓకే, అలవాటు పడిపోతారు అలా చేసి. ఓకే, కన్వెన్షనల్ మెథడ్లో ఎప్పుడు వెళ్ళకండి. ఎప్పుడైనా కానీ సింప్లిఫికేషన్ కొంచెం స్మార్ట్గా చేయడానికి ఆలోచించండి. నెక్స్ట్, ఏ నెంబర్ రెడ్యూస్డ్ బై 25% బికమ్స్ 225. వాట్ పర్సెంట్ షుడ్ ఇట్ ఇంక్రీస్డ్ సో దట్ ఇట్ బికమ్స్ 375? ఏ నెంబర్ రెడ్యూస్డ్ బై 25% అంటే 75. 100% ఉంది నెంబర్, 25% రెడ్యూస్ చేస్తే మిగిలిన 75% కదా. సో
75% ఆఫ్ ద నెంబర్ 225 అయిందంట. దీని నుంచి 100% మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ మనకు కావాల్సింది ఇక్కడ 375 ఎంత పర్సెంటేజో కావాలి. ఓకే, అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా 75/225 ఇంటూ 375. దిస్ ఈజ్ రివర్స్. మనం తెలుసు కదా 225 అనేది 75%కి ఈక్వల్ అయితే 375 అనేది ఎంత? 75/225 ఇంటూ 375 కదా. దిస్ ఈజ్ రివర్స్. డోంట్ కన్ఫ్యూజ్ హియర్. జస్ట్ అబ్జర్వ్, నేను ఇలా రాశాను. 75కి 225 డివైడ్ చేసా. ఈ 375 ఏది ఉందో మల్టిప్లై చేయడమే, సింపుల్. సో ఇక్కడ మనం 25తో ఇట్ విల్ గో. సో 25 ఇంటూ 9 జా 25 ఇంటూ 3 జా 3 1 జా 3 3 జా. సో 3 1 జా 3 1 3 ఇంటూ 2 3 ఇంటూ 5. సో 125. సో ఇట్ మీన్స్ దిస్ ఈజ్ 125% ఆఫ్ దట్ నెంబర్. సో అప్పుడు ఒక నెంబర్ని 25% రెడ్యూస్ చేస్తే 75%, ఆ వాల్యూ వచ్చేసి 225. బట్ అదే నెంబరు 100% ఆఫ్ ద అదే నెంబర్ని ఎంత ఇంక్రీజ్ చేస్తే 375 అవుద్ది? 125%. అంటే 125% అయింది అంటే మీనింగ్ ఏంటి? 25% ఇంక్రీజ్ చేసాము అని మీనింగ్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, గాట్ ఇట్. మళ్ళీ ఒకసారి పాస్ చేసి ట్రై చేయండి, యూ విల్ గెట్ క్లారిటీ. ఓకే, so we are moving to next question now. A number is increased by 20%. Okay, then again by 20%. By what percent should the increased number be reduced so as to get the original number? Okay, so this is what ఇక్కడ చూస్తే కనుక 20% అంటే we know 1/5. ఫస్ట్ 5ని 6 చేశారు, అగైన్ 5ని 6 చేశారు. అంటే ఇక్కడ నెంబరు 25 ఇనిషియల్గా ఉన్నది, అది 36 అయింది ఇప్పుడు. సో ఇనిషియల్గా 25 ఉన్న నెంబరు 36 అయింది, బట్ మళ్ళీ 25 రావాలి. అంటే ఎంత తగ్గాలి? 11 తగ్గాలి. ఎంతలో తగ్గాలి? 36లో తగ్గాలి. సో 11/36 ఇంటూ 100 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సింపుల్. ఇక్కడ 20%, ఇప్పుడు మనం ఒక నెంబర్ని 20% ఇంక్రీజ్ చేసాము. ఎంత పర్సెంట్ డిక్రీజ్ చేస్తే వీ విల్ గెట్ ఒరిజినల్ నెంబర్ అంటే మనం ఏం చేస్తాం? ఇక్కడ 5 అనేది 6 అయింది, అగైన్ 5 అవ్వాలంటే 1 తగ్గాలి, 6లో తగ్గాలి ఇంటూ 100%. సో దిస్ ఈజ్ 16 2/3%. ఇలానే కదా చేస్తాము. అలానే ఇక్కడ 20% ఇంక్రీజ్ 20% ఇంక్రీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ ఎఫెక్ట్ ఏంటో కనుక్కో. నెట్ ఎఫెక్ట్ ఏంటి? 25 అనే నెంబర్ 36 అవ్వడం అనేది నెట్ ఎఫెక్ట్. సో ఇక్కడ 5 అనేది 6 ఎలా అయిందో, ఇక్కడ 25 అనేది 36 అవ్వడం నెట్ ఎఫెక్ట్. ఇప్పుడు ఈ 36 అగైన్ 25 అవ్వాలంటే 11 తగ్గాలి, అది 36లో తగ్గాలి. సో 11/36 ఇంటూ 100, దట్ ఈస్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ 4 ఇంటూ 9, దిస్ ఈజ్ 4 ఇంటూ 25. సో దిస్ ఈజ్ 25 ఇంటూ 11 అంటే 275. ఓకే, బై 9. 275 ఇలా రాసా. ఒక షార్ట్ కట్ ఉంది. 11తో 2 డిజిట్ నెంబర్ ఏదైనా C35, C48, C52. ఐ విల్ షో యూ. 35ని 11తో మల్టిప్లై చేస్తే 3 డిజిట్ నెంబర్ వస్తుంది. ఖచ్చితంగా 3 డిజిట్ నెంబర్ వస్తుంది. ఇక్కడ 3, ఇక్కడ 5 అలానే ఉండాలి. ఇది సమ్ము ఇక్కడ రాయాలి 385. ఇక్కడ ఈ నెంబర్ కనుక చూస్తే ఇక్కడ 48 ఇంటూ 11 కాబట్టి 4 ఇక్కడ వస్తుంది, 8 ఇక్కడ వస్తుంది. 4 + 2 12. ఓకే, 4 + 2 12 కాబట్టి ఇక్కడ 2 అలానే ఉంటుంది, బట్ ఇక్కడ ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ 528. ఓకే, తర్వాత 52ని ఎలా చేయాలంటే దిస్ ఇస్ 5 ఇక్కడే, 2 ఇక్కడే, 5 + 2 7. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, జస్ట్ క్రాస్ చెక్ ఈ ఆన్సర్స్ కరెక్టేనా కదా, యూ క్రాస్ చెక్. అండ్ 11తో మల్టిప్లై ఎలా చేయాలో కూడా దిస్ ఇస్ వన్ షార్ట్ కట్. ఓకే, 11తో ఏ నెంబర్ని మల్టిప్లై చేయాలన్నా కానీ 25 మల్టిప్లై చేయాలంటే 2 5, ఇక్కడ మధ్యలో 2 + 5 7. దిస్ ఇస్ వాట్ యూ విల్ గెట్. ఓకే, సింపుల్గా జస్ట్ 25 మల్టిప్లై చేసి చూడండి. 25 1 into 5 5, 1 into 2 2, and 1 into 5 5, 1 into 2 2. So 5 7 2 275 కదా, అలా లైక్ దిస్ ఐ గాట్. ఓకే, సో 9 1 జా 9 3 జా అగైన్ 30 కాబట్టి రిమైండర్ 5. సో 5/9. సో 35/9%. దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ అబ్జర్వ్ హియర్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్ హియర్. జస్ట్ అబ్జర్వ్. నెక్స్ట్ టైం ఇలానే చేయండి 11తో మల్టిప్లై చేసేటప్పుడు. ఒకవేళ 3 డిజిట్ నెంబర్ 4 డిజిట్ నెంబర్ అది ఎలా చేయాలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ simplification methods. Okay, next,
If the income tax is increased by 19%, the net income is reduced by 1%. The rate of income tax is, this is very, very, very important question. Actually, this is mains question, very important. See, observe. ఇన్కమ్ ట్యాక్స్ 19% ఇంక్రీజ్ అవ్వడం వల్ల నెట్ ఇన్కమ్ ఏదైతే ఉందో 1% తగ్గింది. వీరు మన గ్రాస్ ఇన్కమ్ మీద ట్యాక్స్ వేసిన తర్వాత ట్యాక్స్ని తీసేస్తే వచ్చేదే నెట్ ఇన్కమ్. ఓకే, వి నో దట్ గ్రాస్ ఇన్కమ్ మీద ట్యాక్స్ వేసి ట్యాక్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే నెట్ ఇన్కమ్. ఓకే, యూ హ్యావ్ టు నో దిస్ ఫార్ములా ఫస్ట్, వాట్ ఈస్ బేసిక్ ట్యాక్స్ ఏంటి అనేది. సో ఇక్కడ మనం ఏమనుకున్నామంటే గ్రాస్ ఇన్కమ్ 100 అనుకుందాం. గ్రాస్ ఇన్కమ్ 100. ఓకే, ట్యాక్స్ ఇనిషియల్గా X% అనుకుందాం. X% ఆఫ్ 100 ఏంటి? X. సో ట్యాక్స్ అమౌంట్ X రూపీస్. నెట్ ఇన్కమ్ 100 మైనస్ X. ఓకే, ఇప్పుడు గ్రాస్ ఇన్కమ్ మారలేదు, గ్రాస్ ఇన్కమ్ వరకు వచ్చేది అలానే ఉంది, శాలరీ మారలేదు. బట్ ఇది మాత్రం 19% ఇంక్రీజ్ అయింది. 19% ఇంక్రీజ్ అయిందంటే ఫస్ట్ 100X పర్సంటేజ్ ఉంది, ఇప్పుడు 119/100 X పర్సంటేజ్ అయింది. సింపుల్. ఇక్కడ 2 డిజిట్స్ పోవాలంటే, జీరోస్ పోవాలంటే ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పెడితే సరిపోద్ది. సో 1.19 X పర్సంటేజ్. ఇప్పుడు ట్యాక్స్ 1.19 X పర్సంటేజ్ అయింది. ఓకే, అప్పుడు ట్యాక్స్ అమౌంట్ ఏమవుద్ది? సో 1.19 ఇంటూ 100X అవుద్ది, అంటే 119X అవుద్ది. ఓకే, సింపుల్, అంతే కదా. సారీ, దిస్ ఈజ్ 100 కాదు, 1.19X అవుద్ది ట్యాక్స్, 1.19X అవుద్ది. ఇప్పుడు నెట్ ఇన్కమ్ ఏంటి? 100 మైనస్ 1.19X. ఓకే, అర్థమైంది కదా. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, సో ఇక్కడ బేసిక్గా వాట్ ఈజ్ ఆస్కింగ్ అంటే, ఇన్కమ్ ట్యాక్స్ 19% ఇంక్రీజ్ అయిన తర్వాత నెట్ ఇన్కమ్ అనేది 1% రెడ్యూస్ అయింది. 1% అంటే 100 అంటే ఇనిషియల్గా 100 ఉండేది, ఇప్పుడు 99 అయింది. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఇట్ మీన్స్. సో ఇనిషియల్గా ఇన్కమ్ ఎంత? నెట్ ఇన్కమ్ 100 మైనస్ X. ప్రజెంట్ నెట్ ఇన్కమ్ ఎంత? 100 మైనస్ 1.19X. ఓకే, ఇనిషియల్గా 100 ఉండే, ఇప్పుడు 99 అయింది. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు గెట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి, ఇవి మెయిన్స్లో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు 99 ఇంటూ 100 ఇదంతా మనం చేస్తే తెల్లారిపోతుంది. కాబట్టి సింపుల్గా కంపోనెంట్ అండ్ డివైడ్ ఎండో వేద్దాం. ఏం చేద్దామంటే 100 మైనస్ Xని అలానే ఉంచుదాము, కింద మొత్తం 100 మైనస్ 1.19X. దీన్ని న్యూమరేటర్ని సబ్ట్రాక్ట్ చేద్దాం ఇక్కడ. సో -100 ప్లస్ X ఈజ్ ఈక్వల్ టు 100 అలానే ఉంచుదాము, ఇక్కడ 100 మైనస్ 99 చేద్దాము. ఓకే, చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? 100 మైనస్ X అలానే ఉంటుంది, ఇక్కడ 100 గెట్స్ క్యాన్సిల్, మైనస్ 1.19. సో మైనస్ 0.19X అవుద్ది, ఈజ్ ఈక్వల్ టు, సారీ, దిస్ ఈజ్ 100 మైనస్ 99 కాదు, సారీ, దిస్ ఈజ్ 99 మైనస్ 100. ఓకే, జస్ట్ అబ్జర్వ్ ద ప్యాటర్న్, ఇలా నేను సబ్ట్రాక్ట్ చేశాను. సో ఇక్కడ -1 అవుద్ది, ఇక్కడ 100 అవుద్ది, మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 100 మైనస్ X ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 0.19X. సో 100 మైనస్ X ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 0.19 అంటే 2 డిజిట్స్, ఈ డెసిమల్ వెళ్ళిపోద్ది కాబట్టి 19X. అటు వెళ్తే ఇది 20X అవుద్ది. 20X ఈజ్ ఈక్వల్ టు 100. సో X ఈజ్ ఈక్వల్ టు 5. సో 5% నెట్ ఇన్కమ్. ఓకే, సో ఏంటి? సో ది ఆన్సర్ ఈజ్ 5%. సో రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే 5%. ఓకే, మనకి ఎక్స్ కాదే, ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఎంత అడుగుతున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ X అనుకున్నాం కాబట్టి X ఇస్ 5%. ఫస్ట్ 5% ఉన్నప్పుడు సింపుల్గా మనీ క్రాస్ చెక్ చేయడానికి ట్రై చేద్దాం.
ఫస్ట్ 100 రూపీస్ గ్రాస్ 5% ఇన్కమ్ ట్యాక్స్ వేస్తే 95 రూపీస్ తనకి వచ్చింది. అది ఇన్కమ్, నెట్ ఇన్కమ్. కానీ ఇది 1.19% పెరిగింది, 19% పెరిగింది. 19 ఇంటూ 5 95. ఓకే, 9.5 అయింది. సో 9.5 ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే యూ విల్ గెట్ అరౌండ్ 90.5. సో 95 నుంచి 90.5 అయింది. అది ఎంత తగ్గింది అది క్యాలిక్యులేట్ చేసి 1% వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ యూ క్యాలిక్యులేట్, అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ సే అగైన్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A man spends 75% of his income. His income increases by 20%. Expenditure also increases by 10%. The percentage of increase in his savings is what? First of all, ఇక్కడ ఒకటి మనకు తెలియాలి. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్, అదే కదా? ఓకే, అంతే కదా? సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు నో, టు అబ్జర్వ్. ఓకే, ఇప్పుడు ఒక మనిషి ఫస్ట్ ఇన్కమ్ 100 రూపీస్ అనుకుందాం. ఓకే, 100 రూపీస్ అనుకుందాము. ఇప్పుడు ఇన్కమ్ 75%, ఏ మ్యాన్ స్పెండ్ 75% ఆఫ్ హిస్ ఇన్కమ్. ఇది ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్, ఇది సేవింగ్స్. 75% ఖర్చు పెడతాడు కాబట్టి 25 రూపీస్ సేవ్ చేస్తాడు 100 రూపీస్ వస్తే. ఇప్పుడు ఏముంది, ఇన్కమ్ 20% ఇంక్రీజ్ అయిందంట. సో ఇది 120 అయింది. తర్వాత అండ్ ఇస్ ఎక్స్పెండిచర్ ఆల్సో ఇంక్రీజెస్ బై 10%. ఇది కూడా 10% ఇంక్రీజ్ అయిందంట ఎక్స్పెండిచర్ కూడా. సో 75 ప్లస్ 10% ఆఫ్ 75 7.5. సో దిస్ ఇస్ 82.5. ఇప్పుడు సేవింగ్స్ ఎంత అవుతుంది? ఇన్కమ్ 100 నుంచి 120 అయింది, ఎక్స్పెండిచర్ కూడా పెరిగింది, ఎక్స్పెండిచర్ 10% పెరిగింది కదా. సో 75 అనేది 82.5 అయింది. బట్ ఇప్పుడు ఈ కేసులో సేవింగ్స్ ఎంత అంటే 120 నుంచి 82.5 రూపీస్ ఖర్చు చేశాడు తను. సో సేవింగ్స్ ఎంత అండి? 17.5 ప్లస్ 20 37.5. సో 37.5 బై 20 అంటే ఇనిషియల్గా సేవింగ్స్ ఇంత ఉండే, ఇప్పుడు ఇంత అయింది. ఇక్కడ డెసిమల్ తీసేస్తే ఇంత. సో 25 8 జా 25 15 జా. ఓకే, 25 ఇంటూ 8 25 ఇంటూ 15. సో ఎంత ఇంక్రీజ్ అయింది? 7 ఇంక్రీజ్ అయింది, 8లో ఇంక్రీజ్ అయింది ఇంటూ 100. సో దిస్ ఈజ్ 8 1 జా 8 12.5. సి ఇక్కడ but no option is here. 12.5 into 7. See, something we went wrong. 37.5 25. So this is not 200. Sorry, this is 25 initially. 250. So this is 25 into 10 15. So 5 2 ja 5 3 ja. So 3/2 ratio అంటే 2 అనేది 3 అయింది, అంటే 1 పెరిగింది, 2లో పెరిగింది ఇంటూ 100. దిస్ ఈజ్ 50%. ఓకే, డైరెక్ట్లీ యూ కెన్ డూ హియర్. 12.5 ఇంక్రీజ్ అయింది, అది 25లో ఇంక్రీజ్ అయింది. సో 12.5 1 జా 12.5 2 జా ఇంటూ 100 కాబట్టి 50% ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈజీ క్వశ్చన్ బట్ వెరీ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి, ఇలానే చేయాల్సి ఉంటుంది. షార్ట్కట్. నెక్స్ట్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ స్కూల్ ఇంక్రీజెస్ అండ్ డిక్రీజెస్ in every alternate year by 10%. It started with increase in 2000. Then the strength of the school in 2003 as compared to that in 2000 was. See, 2000లో ఇంక్రీజ్ అయిందంట. The strength of a school increases and decreases in every alternate year by 10%. So 2001 to 2001 ఏమైంది? 10% ఇంక్రీజ్ అయింది ఫస్ట్. 2001 to 2002లో ఏం జరిగింది? 10% ఆల్టర్నేట్గా డిక్రీజ్ అయింది. 2002
2 to 2003 ఏమైంది పాపులేషన్ అగైన్ స్ట్రెంగ్త్ 10% ఇంక్రీజ్ అయింది. సో 3 times. దిస్ ఇస్ 10 1/10. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 to 11 అయింది, తర్వాత 10 to 9 అయింది, తర్వాత అగైన్ 10 to 11 అయింది. సో నెట్ ఎఫెక్ట్ ఏంటి 3 yearsలో అని అడుగుతున్నాడు. సో దిస్ ఈస్ 1000, దిస్ ఈస్ 11 into 9 99 అండ్ 11 మల్టిపుల్ కాబట్టి 9, ఇక్కడ 9 అండ్ ఇక్కడ 9 9 18 కాబట్టి ఇక్కడ 8, ఇక్కడ +1. సో దిస్ ఇస్ 10 8 9. ఓకే, సో 89 పెరిగింది 1000లో పెరిగింది ఇంటూ 100. సో 20 గెట్స్ క్యాన్సిల్, 0 ప్లేస్లో ఇక్కడ పాయింట్ వస్తుంది. సో 8.9% ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, ఈజీ క్వశ్చన్. సో 2000 నుంచి అది పెరగడం స్టార్ట్ అయింది. 2001 వరకు 10% పెరిగింది, నెక్స్ట్ ఇయర్ 10% తగ్గింది, మళ్ళీ నెక్స్ట్ 10% మళ్ళీ పెరిగింది. సో అలా 3 times అయింది. కాబట్టి నెట్ ఎఫెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 10 11 అయింది, 10 9 అయింది, 10 11 అయింది. సో ఇక్కడ 1000, ఇక్కడ ఏమొచ్చిందండి 1089. సో 89 పెరిగింది అంటే 8.9% పెరిగింది. సో ఇంక్రీజ్డ్ బై 8.9%. నెక్స్ట్, the difference between the value of the number increased by 20% and the value of the number decreased by 25% is 36. See, the difference between the value of a number increased by 20% and the value of the number decreased by 25% is 36 అంట. See, ఒక నెంబర్ తీసుకుందాం a, దాన్ని 20% ఇంక్రీజ్ చేసాము అంటే 120% చేసాము. అది ఈ వాల్యూ అండ్ దీని డిఫరెన్స్ దేంతో అదే నెంబర్ని మళ్ళీ 25% డిక్రీజ్ చేసామంటే 75% చేసాము, అది 36కి ఈక్వల్ అంట. సో 120% ఆఫ్ ఏ మైనస్ 75% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 36 అంటే ఇక్కడ ఎంత 45% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 36. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 36/45. పర్సంటేజ్ అంటే 1/100, బట్ ఇక్కడ మల్టిప్లై 100 ఎందుకంటే పర్సంటేజ్ రివర్స్ అవుతుంది కాబట్టి. సో దిస్ ఇస్ 9 4 జా 9 5 జా 5 1 జా 5 20 జా 20 into 4 80. సో 80 ఈజ్ ద నెంబర్ హియర్. సి 80ని 20% ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందండి? 80ని 20% ఇంక్రీజ్ చేయడం అంటే ఏంటి? 20 of 80% 16, సో 96. అండ్ 25% డిక్రీజ్ చేయడం అంటే ఎంత? 25 into 8 40 కాబట్టి 20 డిక్రీజ్ చేయాలి అంటే ఎంత అండి? 60. సో వీటి డిఫరెన్స్ ఎంత? 36 కదా. సో దిస్ ఈజ్ 80 ఈజ్ ద ఆన్సర్. ఓకే, యూ కెన్ క్రాస్ మల్టిప్లై. సి మీరు క్రాస్ మల్టిప్లై చేయగలిగారంటే మీనింగ్ ఏంటంటే ఆప్షన్స్తో మీరు ఆన్సర్ పెట్టవచ్చు అని ఛాన్స్ ఉందని అర్థం. ఓకే, మీరు ఆప్షన్స్తో క్రాస్ మల్టిప్లై చేయొచ్చు, బట్ దెర్ ఆర్ డెసిమల్లో ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి యూ కెనాట్ క్రాస్ మల్టిప్లై దట్ ఈజీలీ. స్ట్రైట్ ఫార్వర్డ్గా క్యాలిక్యులేట్ చేయడమే ఈ కేసులో చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై X%. టు గెట్ బ్యాక్ టు ద ఒరిజినల్ నెంబర్ ఇట్ ఈజ్ టు బి రెడ్యూస్డ్ బై. సి మనం ఒక నెంబర్ని 20% ఇంక్రీజ్ చేస్తే 5 6 అయింది. టు గెట్ బ్యాక్ టు ద ఒరిజినల్ నెంబర్ వాట్ పర్సెంట్ ఇట్ షుడ్ బి రెడ్యూస్డ్ అంటే సి అగైన్ 5 అవ్వాలంటే 1 తగ్గాలి, 6లో తగ్గాలి ఇంటూ 100. సి ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ X% ఇంక్రీజ్ అయింది అన్నాడు. సో మనం Y% డిక్రీజ్ అయితే ఒరిజినల్ నెంబర్ వస్తుంది అనుకుంటాం. అప్పుడు ఇది కూడా చేయొచ్చు కదా, X + Y + XY/100. నెట్ ఎఫెక్ట్ ఏంటి? 0. అంటే మళ్ళీ అదే నెంబర్ రావాలంటే నెట్ ఎఫెక్ట్ వాల్యూ 0 అవ్వాలి. ఓకే, అప్పుడు X పాజిటివ్ కాబట్టి అలానే ఉంది, Y నెగిటివ్ కాబట్టి -Y అయింది. ఇక్కడ -XY/100 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ X ఈజ్ ఈక్వల్ టు Y టర్మ్స్ అటు వెళ్తే Y + XY/100. ఇక్కడ Y కామన్ తీస్తే 1 + X/100 ఈజ్ ఈక్వల్ టు X. ఓకేనా? సో ఇక్కడ Y ఈజ్ ఈక్వల్ టు X/1 ప్లస్ ఆర్ సింప్లీ యూ కెన్ సాల్వ్ హియర్ ఓన్లీ. దిస్ విల్ బికమ్ Y into 100/100 దట్ ఈస్ 1 ప్లస్ X/100. డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ విల్ బికమ్
న్యూమరేటర్ విల్ బి యాడెడ్. సో 100 ప్లస్ ఎక్స్ బై 100 ఇది ఎక్స్కి కదా ఈక్వల్. సో వై ఈజ్ ఈక్వల్ టు 100x. ఓకే, 100x అండ్ ఇది 100 ప్లస్ ఎక్స్ ఇంత రెడ్యూస్ అవ్వాలి. రెడ్యూస్ అవ్వాలి ఎందుకంటే మనం వైని ఆల్రెడీ నెగిటివ్గా తీసుకుందాం ఇక్కడ కాబట్టి పాజిటివ్ వాల్యూ వచ్చింది. వై ఒకవేళ పాజిటివ్ నెంబర్గా తీసుకుని ఉంటే వై వాల్యూ నెగిటివ్ వచ్చేది. దట్ మీన్స్ ఇట్ షుడ్ బి రెడ్యూస్డ్ బై దిస్ మచ్ పర్సంటేజ్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈజీ క్వశ్చన్. ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ డైరెక్ట్గా ప్రిలిమ్స్లో అడిగే ఛాన్స్ ఉంది. అప్పుడు యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. ఓకే, very easy question and important question, conceptual question. Next, the price of an edible oil is increased by 25%. To maintain the budget, Sushma reduces the consumption of this oil by 20%. The increase in expenditure due to this edible oil is what? Okay, see, ఆయిల్ ప్రైస్ 25% ఇంక్రీజ్ అయింది. అయితే బడ్జెట్ని కంట్రోల్ చేయడానికి సుష్మా ఆ ఇంటి మనిషి 20% కన్జంప్షన్ తగ్గించింది. అప్పుడు నెట్ ఎఫెక్ట్ ఏమొచ్చింది అనేది క్వశ్చన్. సో 25% ఇంక్రీజ్ అయిందంటే మీనింగ్ ఏంటి? 4 అనేది 5 అయింది. 20% తను రెడ్యూస్ చేసిందంటే మీనింగ్ ఏంటి? 5 అనేది 4 అయింది. సో ద ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెండిచర్ డ్యూ టు దిస్ ఎడిబుల్ ఆయిల్ ఈజ్ 0. ఏం అవ్వలేదు, ఎక్స్పెండిచర్ ఏం పెరగలేదు. ఓకే, 4 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, 1. సో ఇనిషియల్గా 1 రూపీ ఉండే, ఫైనల్గా కూడా 1 రూపీ ఖర్చు చేసింది తన ఎక్స్పెండిచర్ ఏం ఇంక్రీజ్ అవ్వలేదు. ఓకే, సి వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 8. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓటింగ్. 8% ఆఫ్ ఓటర్స్ ఇన్ అన్ ఎలక్షన్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్స్. ఓకే, 8% ఆఫ్ ఓటర్స్ అసలు ఓటే వేయలేదు. నోటా కూడా కాదు, అసలు ఓటే వేయలేదు వాళ్ళు. అప్పుడప్పుడు నోటా కూడా క్వశ్చన్లు అడుగుతారు, బట్ నోటా కాదు ఇక్కడ. అసలు ఓటు వేయలేదు వాళ్ళు, ఓటింగ్కి అసలు రాలేదు. వాళ్ళు ఎక్కడో వాళ్ళ ఊర్లలో ఉండిపోయినారు. ఇప్పుడు ఊర్లో 100 ఓట్స్ ఉంటే అసలు 8 పీపుల్ వేయనే లేదు, అంటే 92 పీపుల్ మాత్రమే వచ్చి వేశారు ఓట్లు. ఇన్ దిస్ ఎలక్షన్ దేర్ వర్ ఓన్లీ 2 క్యాండిడేట్స్, 2 క్యాండిడేట్స్ మాత్రమే ఉన్నారు. ద విన్నర్ బై అబ్టైనింగ్ 48% ఆఫ్ ద టోటల్ ఓట్స్. 48% ఆఫ్ ద టోటల్ ఓట్స్ అంటే 48 ఓట్స్ అన్నట్టే కదా మీనింగ్. టోటల్ ఓట్స్ అంటే 100. పోల్డ్ ఓట్స్ 92, బట్ టోటల్ ఓట్స్ 100. వెరీ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ టోటల్ ఓట్స్. వీళ్ళు 8% వేయలేదు. ఇవి పోల్ అయిన ఓట్స్. దీంట్లో ఇన్వాలిడ్, వ్యాలిడ్ అనే 2 కేసెస్ ఉంటాయి మళ్ళీ. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్ కమింగ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ద విన్నర్ బై అబ్టైనింగ్ 48% ఆఫ్ ద టోటల్ ఓట్స్ defeated his contestant by 1100 votes. The total number of voters in the election was 48 votes తనకు వచ్చాయి. టోటల్ పోల్ అయిన ఓట్లు 92, బట్ 48 టోటల్ ఓట్స్లో 48% అంటే 48 తనకు వచ్చాయి విన్నర్కి. అప్పుడు లూజర్కి ఎన్ని వచ్చినాయి? 92 - 48, దట్ ఈస్ 44 ఓట్స్ వచ్చినాయి. అండర్స్టూడ్. టోటల్గా 92 ఓట్సే పడ్డాయి, దాంట్లో 48 విన్నర్కి వస్తే 44 లూజర్కి రావాలి కదా. అండర్స్టూడ్. దిస్ ఇస్ డయాగ్రామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, సో డిఫరెన్స్ ఎంత ఇక్కడ? 4. ఆ 4 అనేది దేనికి ఈక్వల్ అంటున్నాడు? 1100కి ఈక్వల్. అప్పుడు ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద ఎలక్షన్ అంటున్నాడు. అప్పుడు 100 వాల్యూ ఎంత? 4 వాల్యూ ఎంత అయితే 100 వాల్యూ ఎంత? సింప్లీ 25తో మల్టిప్లై చేయండి. సో 25 × 11 ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్, దిస్ ఈజ్ 27500. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Concept is very important. Just pause the video and observe and watch again. Okay, next. In an election between 2 candidates, 75% of the voters cast their votes. ఇక్కడ 75% మాత్రమే వేశారు 100%లో. మిగిలిన 25% ఎవరు వచ్చి ఓటే వేయలేదు. తర్వాత అవుట్ ఆఫ్ విచ్ 2% ఓట్స్ వర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ఓకే, ఈ 75% వేశారు కదా, దాంట్లో 2% ఇన్వాలిడ్, అంటే అది కౌంట్ చేయలేదు విన్నింగ్కి ఆర్ లూజింగ్కి. ఏ క్యాండిడేట్ గాట్ 9261 ఓట్స్ విచ్ వర్ 75% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్. ఓకే, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎన్రోల్డ్ ఇన్ దట్ ఎలక్షన్ ఈజ్ వాట్? ఇక్కడ టోటల్ 100 పీపుల్ అనుకుందాం, దాంట్లో 75 ఓట్ చేశారు, 25 అసలు ఓట్ చేయలేదు. 25 గురించి మనకు అవసరం లేదు.
ఇప్పుడు 75లో 2% ఇన్వాలిడ్. ఓకే, ఇన్వాలిడ్. 98% మాత్రం వ్యాలిడ్. ఓకే, సో ఇప్పుడు ఒక క్యాండిడేట్కి 9 to 6 ఓట్స్ వచ్చాయి. అది 75% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్. ఈ వ్యాలిడ్ ఓట్స్ ఇది కదా. సి 98% ఆఫ్ దిస్ 75%. ఓకే, దిస్ ఇస్ 100. సో టోటల్ ఓట్స్ 100x, దాంట్లో 75% ఓట్ పోల్ అయినాయి, దాంట్లో 98% మాత్రమే వ్యాలిడ్. సో 98% ఆఫ్ ది 75% ఆఫ్ 100x ఇవి వ్యాలిడ్ ఓట్స్. ఓకే, జస్ట్ అబ్జర్వ్, దీస్ ఆర్ వ్యాలిడ్ ఓట్స్. అండ్ 2% ఆఫ్ 75% ఆఫ్ 100x ఇవి ఇన్వాలిడ్ ఓట్స్. ఇన్వాలిడ్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. వ్యాలిడ్ ఓట్స్. ఈ వ్యాలిడ్ ఓట్స్లో 75% ఆఫ్ ఓట్స్ 9 to 61 అంటే అగైన్ 75% ఆఫ్ దిస్ టోటల్ వాల్యూ 98/100 ఇంటూ 75/100 ఇంటూ 100x ఈజ్ ఈక్వల్ టు 9261. ఓకే, దిస్ యూ హ్యావ్ టు సాల్వ్. సో ఇక్కడ 3, 4, 3, 4, 100కి 100 క్యాన్సిల్. సో ఎక్స్ వాల్యూ ఏంటి? 9261 ఇంటూ 4 ఇంటూ 4/3 ఇంటూ 98 ఇంటూ 3. ఓకే, దిస్ ఈజ్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. సో 3 ఇంటూ 3 9 1 9 1 0 9 ఇంటూ 2 9 ఇంటూ 9. ఓకే, నెక్స్ట్ 2 2 249. సో 7 ఇంటూ 7 కాబట్టి 7 7 7 ఇంటూ 1 3 7 ఇంటూ 4 అండ్ 7 ఇంటూ 7 అగైన్. ఓకే, 147. సో 7 1 7 ఇంటూ 2 అండ్ 1. సో ఫైనల్లీ x ఈజ్ ఈక్వల్ టు 21 ఇంటూ 4. 100x ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 100. So total votes are how much? 4 into this is 8. 21 into 2 into 4 8. So 16800. These are the total votes. See, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. టోటల్ 100x ఓట్స్, దాంట్లో 75% మాత్రమే పోల్ అయ్యాయి. ఈ 75% పోల్ అయిన ఓట్లలో 2% ఇన్వాలిడ్, 98% వ్యాలిడ్. సో ఇప్పుడు వ్యాలిడ్ ఓట్స్ ఎలా వస్తాయి మనకి? 100x ఆఫ్ 75% ఆఫ్ 100x అనేది పోల్ అయిన ఓట్స్, పోల్డ్ ఓట్స్. దాంట్లో 98% అనేది వ్యాలిడ్ ఓట్స్. సో 98% ఆఫ్ పోల్డ్ ఓట్స్ ఈజ్ వ్యాలిడ్. ఇక్కడ ఇది పోల్డ్ ఓట్స్. 2% ఆఫ్ పోల్డ్ ఓట్స్ ఈజ్ ఇన్వాలిడ్. ఇప్పుడు ఈ వ్యాలిడ్ ఓట్స్ అనేది ఇది టోటల్. ఈ వ్యాలిడ్ ఓట్స్లో 75% అనేది 9 to 61 ఓట్స్కి ఈక్వల్. సో క్యాలిక్యులేట్ చేస్తే యూ విల్ గెట్ ఆన్సర్ 16,800. సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. At least understand the concept here, what I explained. Okay. Next question. In an election between two candidates, the candidate getting 60% of the votes polled is elected by a majority of 14,000 votes. The number of votes polled by the winning candidate is. See, in an election between two candidates, the candidate getting 60% of the votes polled. సో టోటల్ 100x ఓట్స్ అనుకుందాం. దాంట్లో 60% ఇతనికి వచ్చాయి. 100x పోల్ అయ్యాయి. ఇక్కడ ఎవరు పోల్ చేయలేదు అని చెప్పలేదు. సో 100xకి 100x పోల్ అయిన ఓట్స్. దాంట్లో 60% ఒక క్యాండిడేట్కి వచ్చాయి. ఈజ్ ఎలెక్టెడ్ బై ఎ మెజారిటీ ఆఫ్ 14,000 ఓట్స్. సో ఇతనికి 60% వస్తే ఇతనికి 40% రావాలి. సో డిఫరెన్స్ ఎంత? 20%. సో 20% ఆఫ్ 100x ఈజ్ 14,000. సో టోటల్ x వాల్యూ ఎంత? 100x వాల్యూ ఎంత? సో 100x by 5 ఈజ్ ఈక్వల్ టు 14,000. ఇక్కడ 20, ఇక్కడ 20 విల్ గెట్స్ క్యాన్సిల్.
So x is equal to 14 into 5. This is 700 into 100 అంటే 70,000 ఓట్లు మొత్తం ఓట్లు. ఇక్కడ ఏమంటుంది, ద నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ బై ద విన్నింగ్ క్యాండిడేట్ 60% కదా. సో 20% ఆఫ్ 100x 14,000 అయితే 60% ఎంత, జస్ట్ మల్టిప్లై 3, 14 into 3 42,000. ఓకే, this is very simple question. Okay, we wind up here.